అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సండే రోజు వీడియో అండి. సండే స్పెషల్గా ఫిష్ కర్రీ అయితే చేశాను. ఈ చేపల పులుసుని రెడీ చేసుకోవడానికి మనకు ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ టైం చేపల పులుసు రెడీ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అంత సింపుల్గా ఉంటుంది. నేను రెగ్యులర్గా చేసేదే చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తాను చేపల పులుసు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ముందుగానే చేపలన్నీ నీట్గా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అయితే నేను ఎక్కువగానే పట్టిస్తానండి. మనము కర్రీలో తర్వాత వేసుకోవాల్సిన అవసరం కూడా రాదనమాట. ముందుగానే మనం చేపలకి పట్టించేటప్పుడే ఉప్పు, కారం, పసుపు కనుక బాగా ఎక్కువగా పట్టించేసామంటే, అంటే మరీ ఎక్కువగా కాకుండా మనం తినే దాన్ని బట్టి చూసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉంచేస్తే చాలు. మళ్ళీ ఎక్కువసేపు ఉంచినా చేపలకి ఉప్పు పట్టేస్తుంది అనమాట. అందుకని 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం అయితే ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే చెక్క, లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది టేస్టు. మీరు లాస్ట్లో కసూరి మేతి వేసుకోకపోయినా పర్వాలేదనమాట. మెంతులు వేసుకుంటే సరిపోతుంది. ఇక స్టవ్ ఆపేసుకొని కొద్దిగా గసగసాలు వేసేయండి. ఆ వేడికి గసగసాలు కూడా ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనం మసాలాకి మెంతులు వేసుకున్నామంటే లాస్ట్లో కసూరి మేతి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కూడా అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే ఇలా వెడల్పుగా ఉండే గిన్నెనే తీసుకోవాలండి. ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. కొంచెమే ఆయిల్ సరిపోతుంది. అందులో కట్ చేసుకున్న ఒక 2-3 మిర్చీలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగానే పసుపు వేసుకోండి. ఆల్రెడీ మనం ముందుగానే చేపలకి పట్టించేటప్పుడు కూడా పసుపు వేసాము. ఇవంతా ఇలా మొత్తం అంతా వెడల్పుగా చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ చేప ముక్కలన్నీ కూడా ఇలా వేసుకోవాలి. పైన ఒక ప్లేట్ అయితే పెట్టండి. ఇలా రివర్స్లో అంటే ఇట్లా బోర్లించి పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఒక 2 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి. కొంచెం లైట్గా వాటర్ లాగా వస్తుంది కదా, మనం స్పూన్లు పెట్టకుండా ఇలా జస్ట్ కొంచెం ఇట్లా కదిపినట్టు చేయాలి మనం. అల్లం, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ పేస్ట్లో ఫిష్ అనేది కొద్దిగా ఉడికింది కదా, ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకుందాము. చేప ముక్కలు ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి, త్వరగా అయిపోతుంది. ఈ చింతపండు పులుసుని 2-3 సార్లు ఈ విధంగా తీసుకోవాలి. చేపల పులుసుకి కొంచెం చింతపండు ఉండాలండి, కొంచెం పుల్లగానే ఉండాలి. మనం ఫస్ట్ కర్రీ రెడీ చేసినప్పుడు పుల్లగా అనిపిస్తుంది, తర్వాత తగ్గిపోయి నార్మల్ టేస్ట్కి వస్తుంది. అందుకని కొంచెం పులుపు ఉండేలాగానే చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా చింతపండు రసం తీసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా కూడా కలుపుకోండి. స్పూన్ అస్సలు పెట్టకూడదు. ఈ విధంగా అంతా కలిపేసుకొని ఇంకా మరొక 2 నిమిషాలు ఉడికితే చాలు. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ప్లేట్ తీసి చూద్దామండి. ఇప్పుడు మనకి పైన చూడండి, మనం వేసిన ఆయిల్ కూడా ఇలా తేలుతూ ఉంది కదా. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మసాలాలు ఇవన్నీ వేసుకుంటే ఇంకా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి, చాలా బాగుంది. అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. ఇంకా మసాలా వేస్తే ఇంకా స్మెల్ ఇంకా బాగుంటుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా కూడా ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఒకసారి అయితే కర్రీని అయితే కొంచెం బాగా కలుపుకోవాలండి, ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా. ఇప్పుడు మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చూసుకోవాలి. మనం ముందుగా ఉప్పు, కారం అన్నీ కలిపేసాం కదా, అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఉప్పు, కారం ఏమి వేయాల్సిన అవసరం లేకుండానే ఫస్ట్ వేసిందే కరెక్ట్గా సరిపోయింది. అన్నీ పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది. చాలా ఈజీగా ఉంది కదా ఈ రెసిపీ. చేప ముక్కలకు కూడా మనం వేసిన ఉప్పు, కారం, మసాలా చాలా బాగా పట్టాయండి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది నా ఛానల్లో 2 కుకింగ్ వీడియో అండి. ఇంకా వ్లాగ్స్ కూడా వస్తాయి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.